నమస్తే. తెలంగాణలో రోజుకొక వ్యవహారం బయటపడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే అనేక రకాల పథకాల పేరుతో అక్రమాలు జరిగాయి, అవినీతి చోటు చేసుకుందని చెప్పి పెద్ద ఎత్తున దానికి సంబంధించి ఆరోపణలు బాగా వచ్చాయి. ఇలాంటి తరుణంలో తాజాగా మరొక అంశం బయటకొచ్చింది. అది సీఎంఆర్ఎఫ్ దాని గురించి. అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో దానికి సంబంధించి 150 కోట్ల రూపాయలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆ నిధులన్నీ గోల్మాల్ అయ్యాయి అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఒక సమాచారం. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు తెప్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా సీఎంఆర్ఎఫ్లో జరిగినటువంటి ఆ గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి ఒక టీంకి బాధ్యత అప్పగించారు. విచారణకు సంబంధించి వారు కూడా క్షేత్రస్థాయిలో సేకరించినటువంటి ఆధారాలతో ఇప్పుడు విచారణను మరింత వేగవంతం చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా తెలంగాణలో మారింది. ఇప్పటికే స్కీమ్స్ పేరుతో స్కామ్లు, అలాగే ప్రతి కార్యాలయంలో అనేక రకాల ఆరోపణలతో అధికారులు సస్పెండ్ అవ్వటం, దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో వీరు సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇట్లాంటి క్రమంలో 2018 నుంచి 2023 అంటే గత ప్రభుత్వం ఎన్నికల ముందు వరకు ఈ సీఎంఆర్ఎఫ్లో అనేక రకాల అక్రమాలు జరిగాయి. దానికి సంబంధించి నిజమైనటువంటి అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారికే దీనిని వర్తింపచేశారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అత్యవసర సర్వీసుల నిమిత్తం, అలాగే ఎవరైతే ఆపదలో ఉన్నారో ముఖ్యంగా పేదలైనటువంటి వారు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కానీ, లేదా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లో సర్వం కోల్పోయిన వారికి కానీ, ఇట్లా కొన్ని కేటగిరీస్ కింద కొంత డబ్బు వారికి ఇస్తారు. ఇలాంటి సందర్భంలో హాస్పిటల్కి సంబంధించినటువంటి వాటి విషయంలోనే ఈ 150 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అనేది ఒక నిర్ధారణకి వచ్చారు. అది ఎలా జరిగిందంటే, వాస్తవానికి సీఎంఆర్ఎఫ్లో ఆ వెబ్సైట్లో ప్రతిదీ సబ్మిట్ చేయాలి. అంటే హాస్పిటల్ తాలూకు సంబంధించి ఆ పేషెంట్ ఏ వ్యాధి నిమిత్తం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, దానికి సంబంధించి కేస్ షీట్ అంటారు. అలాగే ఆయన వాడినటువంటి మందుల తాలూకు ఫైనల్ బిల్లు, ఇవన్నీ స్కాన్ చేసి అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేయాలి. ఇట్లాంటివి ఏమీ లేకుండా కేవలం ఒక లెటర్తో శాంక్షన్ చేసేశారు. అది కూడా ఈ 150 కోట్ల రూపాయలు కూడా ఏదైతే గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కుటుంబాలు, అలాగే నేతలకు సంబంధించినటువంటి అనుచరులు, సన్నిహితులు, వీరికే అవి కేటాయించారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పటికే మనం చూసాం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే గొర్రెల పంపిణీ కావచ్చు, గొర్రెల పథకానికి సంబంధించి కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో అవినీతి అక్రమాలే. టీఎస్పీఎస్సీలో కోట్లాది రూపాయలు క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవటం, పేపర్ లీకేజ్లు, రకరకాల వివాదాల చుట్టూ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక రకాల విమర్శలు వినిపించాయి. ఇట్లాంటి తరుణంలో తాజాగా 150 కోట్ల రూపాయల స్కామ్ వారు చెప్తున్నారు. ఇంకా ప్రాథమికమైనటువంటి ఆధారాలని సేకరించినటువంటి అధికారులు దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు. అలాగే అసలు ఎవరెవరికి ఎట్లా వెళ్ళాయి, డబ్బులు తీసుకున్నవారు ఎవరు, ఏ తేదీన, చెక్ నెంబర్, ప్రతి విషయాన్ని వారు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 50% ఎంక్వైరీ పూర్తయిందని, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే కావాలని ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించారు అనేది ఒకటి రుజువైంది. ఇట్లాంటి క్రమంలో 150 కోట్లనే ఇంకా ఏమైనా ఉందా? 2018 అంటే 2019, 20, 21, 22, 23 5 ఏళ్ల పాటు ఈ అక్రమాలు జరిగాయి అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. ఇట్లాంటి క్రమంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. అంటే పేదలకు చెందాల్సినటువంటి ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో పెద్దలకు మాత్రమే
వెళ్తున్నాయి దీన్ని బట్టి. ఇలా ప్రతి వ్యవహారంలోనూ స్కామ్లే. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని దానికి అనుగుణంగానే అడుగులు వేస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఏదో ఒక వ్యవహారం బయటపడటం, ఆ వ్యవహారంలో మంత్రులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇంకా కీలకమైనటువంటి అధికారులు వీళ్ళంతా భాగస్వాములు కావటం ఒక రకమైనటువంటి తలనొప్పిగా మారింది. ఒక పక్కన ప్రజలకు సుపరిపాలన అందించాలి, ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు మేము కృషి చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇటువంటి క్రమంలో కోట్లాది రూపాయల స్కామ్లు, గోల్మాలు అంటే గత ప్రభుత్వంలో కొంతమంది ఏ పథకాన్ని వదలలేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మరి ఎంతమంది పెద్ద తలకాయలు బయటపడతాయి? ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారు ఎవరు? ఆ నేతలు ఎవరు? దీనికి సపోర్ట్ చేసినటువంటి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఇది జరగదు అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. దీనిపై హై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. మొత్తానికి ముఖ్యమంత్రి సహాయ నిధిని కూడా వారు సొంతానికి వాడుకున్నారంటే పరిస్థితి ఏ రకంగా మారిందో మనం అర్థం చేసుకోవాలి.